4వ కీర్తన మొదటి వచనాన్ని చదువుదాం. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. దావీదు అంటున్నాడు ఈ మాట. ఏమండి, ఎప్పుడు దావీదు ఈ మాట అనవలసి వచ్చిందంటే, సౌలు దావీదును తరుముతున్నప్పుడు. ఏమండి, సౌలు దావీదును చంపాలనుకుంటున్నాడు. దావీదుని ప్రజలు పొగుడుతున్నప్పుడు, దావీదుని ప్రజలు గణపరుస్తూ ఉన్నప్పుడు సౌలు దావీదుని చంపాలనుకుంటున్నాడు. దావీదు కూడా సౌలును చంపగలడు. కానీ దావీదుకున్న నిరీక్షణ ఏంటంటే, దావీదు దేవుని అభిషేకము పొందిన వాడిని నేనేమీ చేయను అంటాడు. దేవుని అభిషేకం పొందిన వాడిని నేనేమీ చేయను అంటాడు. దేవుని బిడ్డలారా, ఆ టైంలో దావీదు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీ నామమును బట్టి నన్ను రక్షించు, నీ నామమును బట్టి నన్ను రక్షించు. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, రక్షణ మనము సంపాదించుకోవాలి. రక్షణ అంటే ఏమిటి? రక్షణ అంటే నీటిలో ములగడమా? కాదు. రక్షణ అంటే ఏంటి అంటే మనము యేసు ప్రభుని సంపాదించుకోవాలి. ఆయనే రక్షణ, ఆయనే విమోచన, ఆయనే పరిశుద్ధత, ఆయనే యథార్థత, ఆయనే పరిపూర్ణత. ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభుని మనము సంపాదించాలి. చూసారా, ఓ కళ్ళు లేని గుడ్డోడు యేసు ప్రభుని సంపాదించుకోబట్టే ఈరోజు ఆ యేసు ప్రభు ఆ కళ్ళు లేని గుడ్డోడిని వాడుకుంటున్నాడు. ఈ రాత్రి రక్షణ సంపాదించుకోవాలి. నువ్వు ఎంత డబ్బు సంపాదించాననేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎన్ని బిల్డింగులు కట్టాననేది ప్రాముఖ్యం కాదు, కానీ ఎంత చదువుకున్నాననేది ప్రాముఖ్యం కాదు, కానీ ఈరోజు నీకు కావలసింది ఒకటే, యేసు ప్రభువనే రక్షణ సంపాదించుకోవాలి. ఆయనే రక్షణ, ఆయనే నిరీక్షణ, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరండి ఆయన? ఆయన పాపాన్ని క్షమించే దేవుడు. ఎవరండి ఆయన? ఆయన రోగిని బాగు చేసే దేవుడు. ఎవరండి ఆయన? ఆయన దెయ్యాల్ని పోగొట్టే దేవుడు. ఎవరండి ఆయన? ఆయన కుటుంబాలను కట్టే దేవుడు. ఎవరండి ఆయన? ఆయన గ్రామాల్ని బాగు చేసే దేవుడు. ఎవరండి ఆయన? సమాజాన్ని బాగు చేసే దేవుడు. ఆయన పేరు యేసు. యేసు ప్రభుని సంపాదించాలి మనం. దావీదు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. అయ్యా, నీ నామమును బట్టి నన్ను రక్షించు, నీ నామమును బట్టి నన్ను రక్షించు. ఈ రాత్రి నువ్వు కూడా ఆ మాట చెప్పాలి. అయ్యా, నన్ను రక్షించగలిగిన దేవుడు నువ్వే. అయ్యా, రక్షణ లేకుండా తిరుగుతున్నానయ్యా. అయ్యా, మారు మనసు లేకుండా తిరుగుతున్నానయ్యా. అయ్యా, పశ్చాత్తాపం లేకుండా తిరుగుతున్నానయ్యా. అయ్యా, నన్ను రక్షించగలిగిన దేవుడు నువ్వే. నన్ను రక్షించని దేవుని పాదాలు పట్టుకుంటే నిన్ను రక్షించగలిగిన దేవుడు, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూడండి, బైబిల్లో కొన్ని మాటలు నేను త్వరగా చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలననో రక్షణ కలగదో, ఈ నామమునే రక్షణ. హల్లెలూయా. ఏమండి, ఈ ప్రపంచంలో మానవుడికి రక్షణ కావాలంటే యేసు అనే నామం దగ్గరికి రావాలి. ఈ నామములోనే రక్షణ, ఈ నామములోనే క్షమాపణ, ఈ నామములోనే స్వస్థత, ఈ నామములోనే విడుదల, ఈ నామములోనే నెమ్మది, ఈ నామములోనే నెమ్మది. ఆ నామమే అన్ని నామముల కంటే పై నామము, అది యేసు నామము. స్తోత్రం చెప్పండి గట్టిగా. నామం అంటే పేరు. నామం అంటే ఏంటి? పేరు. ఏమండి, ఏ పేరది? యేసు అనే పేరు. చెప్పండి, ఏ పేరది? యేసు అనే పేరు. మానవుని పేరులో రక్షణ లేదు, మానవుని పేరులో క్షమాపణ లేదు, మానవుని పేరులో నెమ్మది లేదు, మానవుని పేరులో విడుదల లేదు, మానవుని పేరులో పశ్చాత్తాపం లేదు. యేసు పేరులో విడుదల ఉంది, యేసు పేరులో క్షమాపణ ఉంది, యేసు పేరులో స్వస్థత ఉంది, యేసు పేరులో రక్షణ ఉంది. ఆయన పేరే యేసు. యేసే రక్షణ, యేసే నిరీక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగా. రక్షణ లేదు ఈ లోకంలో.
ఎవ్వడ వలన రక్షణ లేదు. నీ డబ్బు నిన్ను రక్షించలేదు బిడ్డ, నీ పలుకుబడి నిన్ను రక్షించలేదు బిడ్డ, నీ హోదా నిన్ను రక్షించలేదు బిడ్డ, నీ స్థితిగతులు నిన్ను రక్షించలేవు బిడ్డ, నీ కుల గోత్రాలు నిన్ను రక్షించలేవు బిడ్డ, నీ వజ్ర వైడూర్యాలు నిన్ను రక్షించలేవు బిడ్డ. నువ్వు రక్షించబడాలంటే యేసు పాదాలు పట్టుకోవాలి. నువ్వు రక్షించబడాలంటే యేసు దగ్గరికి రావాలి. నీ బ్రతుకు బాగుపడాలంటే యేసు దగ్గరికి రావాలి. నీ కుటుంబం కట్టబడాలంటే యేసు దగ్గరికి రావాలి. నీ గ్రామం దీవించబడాలంటే యేసు దగ్గరికి రావాలి. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన పేరు యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఇక్కడ నేను ఎందుకు నిలబడ్డాను తెలుసా? యేసుని హైలైట్ చేయడానికి. చెప్పండి, ఎవరు హైలైట్ అవ్వాలి ఈ రాత్రి? యేసు కనపడాలి ప్రజలకి. డేవిడ్ రాజు జీరో అండి, యేసు హీరో. శాంబాబు జీరో, యేసు హీరో. ఏమండి, ఏ సేవకుడన్నా జీరో, యేసు హీరో. యేసు తప్ప ఎవడో కనబడ్డానికి వీలు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో మరికొన్ని మాటలు నేను త్వర